హలో, మనందరికీ లైఫ్లో బాగా డబ్బు సంపాదించాలని, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించాలని ఉంటుంది గదా. అసలు ప్రపంచంలో నిజమైన ధనవంతులు ఎలాంటి సీక్రెట్స్ ఫాలో అవుతారో ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మన విశ్లేషణలో రిచర్డ్ టెంప్లర్ రాసిన ప్రసిద్ధ పుస్తకం ద రూల్స్ ఆఫ్ వెల్త్ ద్వారా ఈ విషయాలను తెలుసుకోబోతున్నాం. డబ్బు సంపాదించడం, దాన్ని పెంచుకోవడం మరియు సంపాదించిన సంపదను ఎప్పటికీ నిలబెట్టుకోవడం ఎలా అనే విషయాల మీద ఇదొక పూర్తిస్థాయి మాస్టర్ క్లాస్ అని చెప్పొచ్చు. సరే, అసలు విషయంలోకొచ్చేద్దాం. చాలాసార్లు ఎవరైనా బాగా డబ్బున్న వాళ్ళని చూసినప్పుడు అబ్బా వాళ్లకేంట్లే అదృష్టం పట్టిందనుకుంటాం కదా. కాని ఇక్కడ రిచర్డ్ టెంప్లర్ చెప్పే ప్రాథమిక ఫిలాసఫీ ఏంటంటే, సంపద అనేది అదృష్టానికి దక్కే బహుమతి ఎంతమాత్రం కాదు. అది కేవలం మన కష్టం, మనం పాటించే సరైన నియమాల వల్ల వచ్చే ఒక ఖచ్చితమైన రిజల్ట్. డబ్బు ఎవ్వరి పట్ల పక్షపాతం చూపించదు. సరైన దారిలో వెళ్లే ఎవరి దగ్గరికైనా అది ఖచ్చితంగా చేరుతుంది. మరి ఈరోజు మన ప్రయాణంలో 5 ముఖ్యమైన దశలున్నాయి. అవేంటంటే వెల్త్ మైండ్ సెట్, ధనవంతులవ్వడానికి నియమాలు, సంపదను పెంచుకోవడం, సంపదను నిలబెట్టుకునే కళ మరియు ఆర్థిక ఎమోషన్స్ను కంట్రోల్ చేయడం. మొదటి పాయింట్ వెల్త్ మైండ్ సెట్. మన బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ మారాలంటే ముందుగా మన బుర్రలో డబ్బు గురించున్న నమ్మకాలు మారాలి. ఒక్కసారి ఆలోచించండి, అసలు సంపద అంటే ఏంటి? ఖరీదైన బ్రాండెడ్ బట్టలు వేసుకోవటం లేదా లగ్జరీ కార్లలో తిరగటం ధనవంతుల లక్షణం అనుకుంటే మనం పొరబడినట్లే. నిజమైన ఆర్థిక స్వేచ్ఛ అంటే ఏంటంటే మన సమయం మీద మనకు పూర్తి కంట్రోల్ ఉండటం. నచ్చని పనికి లేదా ఇష్టంలేని జాబ్కి నిర్మోహమాటంగా నో చెప్పగలిగే స్వేచ్ఛ ఉండటం. రేపొద్దున ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఆర్థికంగా కుప్పకూలిపోకుండా ఉండగలగటమే నిజమైన సంపద. సింపుల్గా చెప్పాలంటే వస్తువులను కొనడం కంటే టైంని కొనుక్కోగలగటం అన్నమాట. ఇక్కడి అద్భుతమైన మాట చూసారా? ఒక బండి స్మూత్గా వెళ్లాలంటే ఆయిల్ ఎంత అవసరమో మన లైఫ్ కంఫర్టబుల్గా సాగడానికి డబ్బు కూడా అంతే అవసరం. కానీ ఇక్కడ మనం మర్చిపోకూడని నిజం ఏంటంటే డబ్బే మన జీవితానికి ఇంజిన్ కాకూడదు. సంతోషం, మనశ్శాంతి అనేది కేవలం అకౌంట్లో ఉన్న డబ్బును బట్టి డిసైడ్ అవ్వదు. ఓకే, ఇక రెండో పాయింట్లోకి వెళ్దాం. ధనవంతులు అవ్వడానికి నియమాలు. మైండ్ సెట్ పర్ఫెక్ట్గా ఉన్న తర్వాత ఇక డబ్బును ఎలా కూడబెట్టాలి అనే దానికున్న ప్రాక్టికల్ మెకానిక్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ ఈ 2 పరిస్థితులను ఒకసారి పోల్చి చూద్దాం. ఒక వ్యక్తి నెలకు ₹1,00,000 సంపాదిస్తున్నాడు, కానీ 1,10,000 ఖర్చు పెడుతున్నాడు అనుకుందాం. దీన్ని నెగటివ్ క్యాష్ ఫ్లో అంటారు. ఇంకో వ్యక్తి నెలకు 50,000 సంపాదిస్తున్నాడు, కానీ 35,000లోనే ఖర్చులు పూర్తి చేస్తున్నాడు. ఇది పాజిటివ్ క్యాష్ ఫ్లో. ఇక్కడ ఎవరి పరిస్థితి బెటర్గా ఉంది? ఖచ్చితంగా రెండో వ్యక్తిదే కదా. అంటే మన జీతమెంత అన్నది మన సంపదను డిసైడ్ చెయ్యదు, ఆ వచ్చే డబ్బును మనం ఎలా మేనేజ్ చేస్తున్నాం అన్నదే డిసైడ్ చేస్తుంది. దీనికోసం ఇక్కడ ఒక సింపుల్ అండ్ పవర్ఫుల్ ట్రిక్ చూద్దాం. అదే ఈ 20-30-40 ఫ్రేమ్వర్క్. వచ్చే ఆదాయంలో 20% పొదుపు కోసం, 30% మన కోరికలు ఎంటర్టైన్మెంట్ కోసం మరియు 40% ఇంటి అవసరాలు బిల్లుల కోసం కేటాయించాలి. ఇక్కడ అసలు సీక్రెట్ ఏంటంటే పే యోర్సెల్ఫ్ ఫస్ట్. అంటే నెల జీతం రాగానే ముందు ఖర్చులన్నీ చేసి మిగిల్తే సేవ్ చేద్దామనుకోవడం కాదు. జీతం పడగానే ఆ 20% సేవింగ్స్ను మనం మనకే కట్టుకునే ఒక ఫస్ట్ బిల్లులా ఫీలయ్యి పక్కనబెట్టేయాలి. ఆ తరువాత ఇన్వెస్ట్మెంట్స్లో ఒక గేమ్ చేంజర్ ట్రిక్ ఉంది. అదే రూల్ ఆఫ్ 72. మనం పెట్టిన పెట్టుబడి ఎన్ని సంవత్సరాలకి డబుల్ అవుతుందో తెలుసుకోవడానికి ఇది భలే ఉపయోగపడుతుంది. సింపుల్గా 72 అనే నంబర్ను మనకొస్తున్న వడ్డీ రేటుతో డివైడ్ చేయాలి. ఉదాహరణకు, ఒకవేళ 12% ఇంట్రెస్ట్ వస్తుంటే 72ని 12తో భాగిస్తే కేవలం 6 సంవత్సరాల్లోనే మనం పెట్టిన డబ్బు డబుల్ అవుతుందన్నమాట. ఏంటి, భలే ఉంది కదా ఈ రూల్? రైట్. మూడో పాయింట్ సంపదను పెంచుకోవడం. కేవలం డబ్బు సంపాదించి పొదుపు చేసి వదిలేస్తే సగం పని మాత్రమే అయినట్లు. ఆ దాచిన డబ్బు మనకోసం ఎలా పనిచేయాలో ఇక్కడ తెలుసుకుందాం. ఈ మాట వినడానికి కొంచెం కఠినంగా ఉన్నా ఇది అక్షరాలా నిజం. మన డబ్బు ఒక బద్ధకస్తుడిలా బ్యాంక్ అకౌంట్లో ఖాళీగా పడుకోకూడదు. దాన్ని ఎప్పటికప్పుడు కదిలించాలి, పెట్టుబడిగా మార్చాలి లేదా అద్దెకి ఇవ్వాలి. అలా చేస్తేనే దానినుంచి ఇంకొంత డబ్బ పుడుతుంది. లేకపోతే ఏమవుతుంది? ఇన్ఫ్లేషన్ వల్ల, అంటే ధరలు పెరగడం వల్ల ఆ డబ్బు విలువ మెల్లగా కరిగిపోతుంది. అందుకే సంపదను పెంచుకోవడానికి ఈ స్ట్రాటజీస్ చూడండి. ఎవరితోనైనా నెగోసియేషన్ చేసేటప్పుడు ఇద్దరికీ లాభముండేలా విన్ విన్ డీల్స్ చేసుకోవాలి.
అలాగే ఎప్పుడూ ఒకే ఇన్కమ్ మీద డిపెండ్ అవ్వకుండా ఫ్రీలాన్సింగ్ లేదా రెంట్స్ లాంటి మల్టిపుల్ సోర్సెస్ ఉండాలి. ఇంకో ముఖ్యమైన విషయం, రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోయే స్కీమ్ల పట్ల అస్సలు ఆకర్షితులు కాకూడదు. ఎప్పుడైనా పెద్ద లాభాల కోసం పరిగెత్తే ముందు అసలు పెట్టిన పెట్టుబడి పోకుండా చూసుకోవడం ఫస్ట్ ప్రయారిటీగా ఉండాలి. వీటన్నింటికీ గైడ్ చేయడానికి ఒక మంచి ఫైనాన్షియల్ మెంటార్ కూడా ఉండాలి. ఇక 4వ పాయింట్, సంపదను కాపాడుకునే కళ. నిజంగా చెప్పాలంటే సంపదను క్రియేట్ చేయడం ఎంత కష్టమో, ఏదో ఒక ఇమోషనల్ మూమెంట్లో తీసుకునే చిన్న తప్పుడు నిర్ణయం వల్ల దాన్ని పోగొట్టుకోవడం అంతే సులభం. మనం రోజూ సోషల్ మీడియాలో చూస్తుంటాం, ఎవరో యూరోప్ ట్రిప్ వెళ్లారని, ఇంటెవరో డిజైనర్ బట్టలు కొన్నారని. అది చూసి అప్పా మన దగ్గరవి లేవే అని ఒక ఫేక్ ట్రాప్లో పడిపోతుంటాం కదా. అందుకే ముందుగా మనకి ఏది ఇనఫ్ అంటే ఎంత ఉంటే చాలు అన్నది డిఫైన్ చేసుకోవాలి. మన లైఫ్ ప్రశాంతంగా గడవడానికి నెలకు ఎంత అవసరం అనే ఒక నంబర్ను ఫిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే తృప్తిగా ఉండటమనేది ఎప్పుడూ బలహీనత కాదు, అది సరైన ఫైనాన్షియల్ డెసిజన్స్కి ఒక స్ట్రాంగ్ బేస్. సో ఇక్కడ అస్సలు పాయింట్ ఏంటంటే, ధనవంతులుగా కంటిన్యూ అవ్వాలంటే మనకి కొన్ని స్ట్రిక్ట్ బౌండరీస్ ఉండాలి. ఆదాయం రాకముందే క్రెడిట్ కార్డులతో అప్పులు చేసి ఖర్చు చెయ్యకూడదు. అలాగే స్టాక్ మార్కెట్ కాస్త పడిపోగానే భయపడిపోయి షేర్లు అమ్మేయడం లాంటివి చేయకూడదు. లాజిక్తో ఆలోచించాలి. ఇంకో ఇంపార్టెంట్ విషయం, రేపు చూద్దాంలే అని వాయిదా వెయ్యకుండా ఖచ్చితంగా టర్మ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అండ్ ఫైనలీ, అనవసరపు ఖర్చులకు సున్నితంగా నో చెప్పడం ప్రాక్టీస్ చెయ్యాలి. ఇక చివరి పాయింట్కి వచ్చేసాం, ఫైనాన్షియల్ ఇమోషన్స్. ఆథర్ కెన్ హోండా గారి ఫిలాసఫీ ప్రకారం అసలు డబ్బుతో మనకుండే ఇమోషనల్ కనెక్షన్ మన ఫ్యూచర్ను ఎలా డిసైడ్ చేస్తోందో ఖచ్చితంగా తెలుసుకోవాలి. మనమెప్పుడుదాకా మాట్లాడుకున్న సంపాదించడం, సేవ్ చేయటం లాంటి మెకానిక్స్ అంతా కేవలం మనీ ఐక్యూ కిందకే వస్తుంది. కాని అదొక్కటే సరిపోడు. ఆ వచ్చిన డబ్బును పాజిటివ్గా స్వీకరించడం, ఆనందించడం, ఇతరులకు సాయం చేయడం లాంటివి మనీ ఈక్యూ అంటే ఇమోషనల్ ఇంటెలిజెన్స్. ఈ రెండూ బ్యాలెన్స్ అయినప్పుడే లైఫ్ ప్రశాంతంగా ఉంటుంది. అసలు ఏ ఎనర్జీతో మనం డబ్బు సంపాదిస్తున్నాం లేదా ఖర్చు పెడుతున్నామనేది చాలా ముఖ్యం. మనకు ఇష్టమైన పని చేస్తూ సంపాదించేది, నవ్వుతూ ఇతరులకు సహాయం చేసే డబ్బంతా హ్యాపీ మనీ. అలా కాకుండా అస్సలు ఇష్టంలేని జాబ్ చేస్తూ విసుగుతో సంపాదించే డబ్బు లేదా ఎవరికో బలవంతంగా బిల్లులు కడుతూ బాధపడే డబ్బంతా అన్హ్యాపీ మనీ. మన దగ్గర ఈ రెండిట్లో ఏ ఎనర్జీ ఉంటే అదే మల్టిప్లై అవుతుంది. ఇక్కడ ఒక సర్ప్రైజింగ్ విషయముంది. అదే అరిగాటో రూల్. జాపనీస్లో అరిగాటో అంటే థ్యాంక్యూ. డబ్బు మన దగ్గరకు వచ్చినప్పుడు లేదా మనం ఎవరికైనా ఇస్తున్నప్పుడు మనసులో ఒక చిన్న థ్యాంక్యూ చెప్పుకోవాలి. అలా థ్యాంక్యూ చెప్పడం వల్ల మనలో ఒక రకమైన గ్రాటిట్యూడ్ వస్తుంది. అది ఒక పాజిటివ్ ఫ్లోని క్రియేట్ చేసి ఆ ఎనర్జీ ద్వారా మరింత సంపదను ఆకర్షిస్తుంది. ఇక ఫైనల్గా ఒక ఇంట్రెస్టింగ్ అండ్ డీప్ క్వశ్చన్. ఒకవేళ రేపొద్దున లేచేసరికి అప్పటిదాకా కూడబెట్టిన డబ్బంతా ఎక్కడికో పోయిందనుకోండి, మళ్ళీ జీరో నుంచి సంపాదించాలంటే దానికసలు పర్పస్ ఏమై ఉంటుంది? మనం దేనికోసం ఈ డబ్బును సంపాదిస్తున్నాం? ఆ పర్పస్, ఆ వై గనక క్లియర్గా ఉంటే సంపద దానంతట అదే మన వెనకాల వస్తుంది కదా. మరి ఈ రోజుటి విశ్లేషణ మీ ఫైనాన్షియల్ జర్నీకి ఎంతో కొంత హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నారు. ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.